సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈగల్ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాల్ సలాం సినిమాతో తలపడుతూ బాక్సాఫీస్ ముందుకు వచ్చాడు రవితేజ. ధమాకా, వాల్తేరు వీరయ్య చిత్రాలతో విజయాలను అందుకున్నాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఆయన ఫ్యాన్స్ను నిరాశపరిచాయి. దాంతో ఈగల్ చిత్రంపై గట్టిగానే హోప్స్ పెట్టుకున్నారు. ప్రచార చిత్రాలతో విడుదలకు ముందే సినిమాపై హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా అంచనాలకు తగ్గట్టుగా ఉందా? రవితేజ ఖాతాలో హిట్ పడిందా లేదా అన్నది చూద్దాం. నళిని అనే జర్నలిస్ట్ రాసిన ఓ కథనంతో మొదలవుతుంది ఈ సినిమా కథ. చిన్న కథనమే అయినా అది ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈగల్ నెట్వర్క్కు సంబంధించిన అంశం కావడమే మెయిన్ రీజన్. మన దేశానికి చెందిన ఇన్వెస్టిగేషన్ టీమ్స్, నక్సలైట్లు, తీవ్రవాదులతో పాటు ఇతర దేశాలకు చెందిన వ్యక్తులకి టార్గెట్గా ఉంటుంది ఈగల్. సహదేవ్ వర్మ ఒక్కడే ఈగల్ని ఓ నెట్వర్క్లా నడుపుతూ ఉంటాడు. చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లోని ఓ ప్రత్తిమిల్లుతో పాటు పోలాండ్లోనూ ఆ నెట్వర్క్ మూలాలు బయటపడతాయి. ఇంతకీ ఈగల్కి తలకోన అడవులకి సంబంధం ఏమిటి? సహదేవ్ వర్మ ఎవరు? ఈగల్ నెట్వర్క్ లక్ష్యాలేమిటి? ఈ విషయాలన్నీ జర్నలిస్టు నళిని పరిశోధనలో ఎలా బయటకొచ్చాయన్నదే ఈగల్ సినిమా. దర్శకుడు ఈ సినిమాను కథలుగా చెప్పే ప్రయత్నం చేశాడు. అది కొత్త ప్రయత్నమే కావచ్చు, కానీ పెద్దగా ఫలితం ఇవ్వలేదనే చెప్పాలి. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే కన్ఫ్యూజ్ చేస్తుంది. అయితే ఇలాంటి చిన్న లోపాలన్నింటినీ స్టైలిష్గా సాగే యాక్షన్ ఘట్టాలు మరిచిపోయేలా చేస్తాయి. అత్యున్నతమైన నిర్మాణ హంగులు, నాణ్యమైన విజువల్స్తో సినిమా మరో స్థాయికి వెళ్ళింది. ద్వితీయార్థంలో పోలాండ్లో జరిగే కథ, పతాక సన్నివేశాల్లో సెంటిమెంట్, కొనసాగింపుకు కావలసిన లీడ్ని ఇవ్వడం వంటి అంశాలన్నీ కూడా ఆకట్టుకుంటాయి. అమ్మవారి విగ్రహం నేపథ్యంలో సాగే యాక్షన్ ఘట్టం సినిమాకే ప్రధాన ఆకర్షణ. ఆయుధాలు, పత్తి పంట నేపథ్యంలో సాగే ప్రేమ కథతో కనెక్ట్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. లోతైన మాటలు సినిమాకి ఆకర్షణ. యాక్షన్ ప్రియులని అలరించే అంశాలు ఈ సినిమాలో చాలానే ఉన్నాయి. రవితేజ చాలా రోజుల తర్వాత ఓ మంచి పాత్రలో కనిపించారని చెప్పాలి. ఆయన తెరపై 2 కోణాల్లో కనిపిస్తారు. 2 గెటప్పుల్లోనూ అదరగొట్టేశాడు రవితేజ. సినిమా ఉన్నతంగా ఉంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యున్నత నిర్మాణ విలువలతో ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాను నిర్మించింది. ఇక నటీనటులంతా వారి పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి.